Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం మన RRB NTPC CHSL కి అండ్ అలాగే CGL కి SSC CGL కి ఏదైతే ఇంపార్టెంట్ గా మనం వీడియోస్ చేస్తున్నామో జామెట్రీ రేఖాగణితం పార్ట్ 4 ఆల్రెడీ మనం పార్ట్ 3 వీడియో చేసాం. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 చూడండి, ఈ మూడు పార్ట్లు చేసాము. ఈ రోజు మనం పార్ట్ 4 వీడియో చేస్తున్నాం. ఈ పార్ట్ 4 వీడియోలో మనం పర్టికులర్ గా సెంటర్స్ చూస్తున్నాం. అర్థమైందా? ఏం చూస్తున్నాం? సెంటర్స్ అన్నమాట. సో ఈ సెంటర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఆ సెంటర్స్ ఎలాగ ఏర్పడతాయి అండ్ ఆ సెంటర్ మీద రిలేషన్ ఏంటి అండ్ వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలాగొస్తాయి ఎగ్జామ్ అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాం. అర్థమైందా? చూద్దాము. అండ్ అలాగే ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ అయితే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి? మన బెల్ ఐకాన్ని మీరు నొక్కాలన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతాం వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. అర్థమైందా? సో పెన్ నోట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, ఒక్క నిమిషము. చూడండి, మనం పార్ట్ 4 చూస్తున్నాం సెంటర్స్. బట్ ఈ సెంటర్స్ కన్నా ముందు మనం ప్రీవియస్ వీడియోలోని అంటే ప్రీవియస్ పార్ట్స్లోని ఒక టాపిక్ అంటే లేదు, చిన్న ఫార్ములాస్ 4-5 ఫార్ములాస్ కవర్ చేయలేదు. ఆ ఫార్ములాస్ కూడా నేను కవర్ చేసేసాను, ఎందుకంటే ఫ్లోలో అయిపోద్ది అనమాట, మీకు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంటే బేసికల్గా చాలా మంది హైట్ అంటే ఏంటి, ఈ ఏరియా ఎలా కట్టాలి, ఇవన్నీ అంటే అవన్నీ అడుగుతారు. సో దానికి అని చెప్పేసి మనం ఈ టాపిక్ ఒకసారి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఒకసారి చూసేద్దాం. అదేందా? చూడండి, ఇది ఒకవేళ ట్రయాంగిల్ ABC అనుకోండి. ఇది ఈక్వలేట్, నేను బేసికలీ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్ వేరేగా ఉంటుంది అలాగని చెప్తాను. సో ఒక ట్రయాంగిల్, సో దీనికి దీని ఏమంటాం, దీని ఆపోజిట్ ని A అంటాం, దీని ఆపోజిట్ B అంటాం, దీని ఆపోజిట్ C అంటాం, తెలుసు కదా సైడ్స్ ని. సో అప్పుడు అయినప్పుడు మొత్తం పెరిమీటర్ మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, మనం క్షేత్రగణితులు అంటే మెన్సురేషన్లో పూర్తిగా చదువుతాం. అంటే ఎలాగ ఎంత వైశాల్యం కట్టాలి ఇవన్నీ, అంటే ఏరియా ఎలాగా ఇవన్నీ. బట్ మీకు పైన తెలియాలన్నమాట దేంట్లోనే, రేఖాగణితంలోని. అర్థమైందా? జామెట్రీలోని. ఎందుకంటే జామెట్రీలో మీకు ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడంటే అంత బేసిక్ నాలెడ్జ్ మీద అంత, అంటే బేసికల్గా అసలు ఎలాగ ఏర్పడింది వాటి మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతే తప్పించి మీకు మెన్సురేషన్ అడిగినట్టు అడగడం. అర్థమైందా? సో ఇప్పుడు మనం ABC అని తెలుసు. సో పెరిమీటర్ అంటే బేసిక్గా పెరిమీటర్. ఇప్పుడు మన ఇల్లు ఉన్నది, ఇప్పుడు మా ఇల్లు ఒక్క నిమిషం ఒక పేపర్ తీసుకుంటాను, పేపర్ కానీ ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడు మా ఇల్లే ఇది అనుకోండి, మా ఇల్లు ఇలా ఈ పేపర్ అనుకోండి. దీని పెరిమీటర్ అంటే మనం ఏమంటాం, దీన్ని మన పెరిమీటర్ అంటే మొత్తం దాని ఏరియా అని అంటారు, వేరే కడతాం. కానీ పెరిమీటర్ అంటే ఏంటి, నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇలాగొచ్చి ఇలాగొస్తా, అంటే మొత్తం ఒక రౌండ్ కంప్లీట్ చేసుకుంటా. అర్థమైందా? ఎక్కడ వరకు ఉన్నదో ఇది సర్కిల్గా ఉన్నది కాబట్టి అలాగా. అదే ట్రయాంగిల్లో ఉంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాను, ఇలా వస్తాను, ఇలా వెళ్తాను, మళ్ళీ ఇలా వస్తాను, ఒక రౌండ్ వేస్తాను అనమాట. దీన్నే మనం పెరిమీటర్ అంటాం. అర్థమైందా? మీకు సింపుల్గా అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా చెప్పాను. అర్థం చెప్పేసి పెరిమీటర్ అంటే A+B+C అని చెప్పేసి. కానీ మీకు తెలియాలి కదా అసలు ఎందుకు పెరిమీటర్ అంటారు. పెరిమీటర్ అంటే మన హద్దులతో పాటు మనం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఒకే పాయింట్కి వెళ్ళి మళ్ళీ ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యమో ఆ పాయింట్కి వచ్చి ఉంటే దాన్ని పెరిమీటర్ అనమాట. సో పెరిమీటర్ అంటే ఏంటి, A+B+C అనమాట. అర్థమైందా? సో దీన్నే మనం పెరిమీటర్ అంటాం. పెరిమీటర్ మీకు అర్థమైంది. బట్ సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ అనమాట. క్వార్టర్ హాఫ్ మనం బాటిల్స్ అంటాం కదా, అలాగే సెమీ పెరిమీటర్ హాఫ్ అనమాట. అంటే ABC పెరిమీటర్ హాఫ్ అంటే డివైడెడ్ బై 2. సో సెమీ పెరిమీటర్ తెలిసింది కదా. బట్ ఏరియా అలా కడతాం. ఒకవేళ మీకు సెమీ పెరిమీటర్ ఇచ్చి ఏరియా అంటే పెరిమీటర్ కానీ సెమీ పెరిమీటర్ ఇచ్చి ఏరియా కట్టమంటే మీకు ఫార్ములా ఇది గుర్తుంచుకోవాలి, మీరు మైండ్లో రిజిస్టర్ అయిపోయి. ఏరియా √S × S - A × S - B × S - C అని ఈ ఫార్ములా మీకు గుర్తుండిపోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది తప్పకుండా మీకు గుర్తుండిపోవాలి. ఓకే, అలాగే ఈ హైట్ ఒక ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉన్నది అనుకోండి, అన్నిటికీ ఏ అనుకోండి, ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతాడు అందుకే చెప్తున్నా. హైట్ ఆల్వేస్ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే √3/2A అనమాట. ఏరియా కూడా ఈక్వలేటర్ √3/4A² అనమాట. ఏరియా ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఏరియా. ఓకే, నేను ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ప్రతి దానిది A అనమాట. B = A, A = A, C = అన్ని భుజాలు ఒకే సమానంగా ఉంటాయి అనమాట. దాన్ని మనం ఏరియాని √3/4A² అని రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఏరియాని ఇంకో విధంగా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఏది ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని ఇక్కడ రాద్దామే. ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ ఏంటి, ఇందులో బేస్ ఏంటి, ఇది మనకి ఇది అనమాట. BC అన్నది బేసు అంటే ఆఫ్ ఇంటూ BC ఇంటూ హైట్ అంటే ఏంటి, మనం కరెక్ట్గా పెర్పెండిక్యులర్ గీస్తాం. హైట్ అన్న ఆల్టిట్యూడ్ అని ఒకటే, పెర్పెండిక్యులర్ గీస్తాం అనమాట. ఏదైతే దీన్ని హైట్ అంటాం. సో నేను ఇప్పుడు ఏమైనా వేసుకోవచ్చు, దీన్ని A అనుకుంటే ఆఫ్ ఇంటూ A × H అని వేసుకోవచ్చా? అవునా కదా? సో ఇలా కూడా మీరు ఏరియా కట్టవచ్చు అనమాట, సింపుల్గా కట్టడానికి. అర్థమైందా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇవి తెలిసే కదా,
ఇది బేసికల్గా మీకు చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలని, అంటే నార్మల్గా అంటే హైట్ ఎలా కడతాము, ఏరియా ఎలా కడతాము, సెమీ పెరిమీటర్ పెరిమీటర్ చాలా ప్రాబ్లమ్స్ మీకు వస్తూ ఉంటాయి అనమాట. అందుకనే ఓకే. సో సెంటర్స్ ఈరోజు మెయిన్ టాపిక్ మనది సెంటర్స్. ఈరోజు మన పార్ట్ 4 టాపిక్ సెంటర్స్. జామెట్రీలో సెంటర్స్ ఓకే 4 రకాలు ఉంటాయి. 1 ఆర్థో సెంటరు, 2 సెంట్రాయిడ్, 3 ఇన్ సెంటర్, 4 సర్కమ్ సెంటర్. అవుట్ సెంటర్ కూడా అనొచ్చు సర్కమ్ సెంటర్ మీనింగ్, బట్ సర్కమ్ సెంటర్ ఇది వర్డ్ అనమాట, అర్థందా? సర్కమ్ సెంటర్. ఆర్థో సెంటర్ అంటే చూడండి లంబ కేంద్రం అంటాం కదా, లంబ కేంద్రం మన లంబ కేంద్రం ఉంటుంది కదా, ఆర్థో సెంటర్ లంబ కేంద్రం అంటాం. సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రము మన తెలుగులో మీకు చెప్పాలంటే. అందుకే ఓకే యాక్చువల్గా నేను ప్రిఫర్ చేయను, అంటే జస్ట్ మీకు సెంట్రాయిడ్ అంటే ఏంటి చెప్తాను, బట్ ఆ వర్డ్స్ అన్ని ఏంటంటే కొంతమంది చాలా గుర్తుండవు అనమాట. మీకు ఎస్ఎస్సీలో మీకు తెలుగులో ఉండదు, అందుకని ప్రాబ్లం. అందుకే నేను ఇంగ్లీష్లో కూడా కవర్ చేస్తాను అనమాట. ఇవి 2 మనది ఎన్టీపీసీ వాళ్ళకి కవర్ అయిపోద్ది, ఎస్ఎస్సీకి ప్రిపేర్, అందుకనే 2 లాంగ్వేజ్ మనం కవర్ చేసుకోవాలన్నమాట. సో ఇన్ సెంటర్ అంటే అంతర్కేంద్రం, అంటే ఇన్నర్గా అంతే కదా, లోపల కేంద్రం అన్నమాట, అంతర్కేంద్రం అంటారు ఇన్ సెంటర్ అంటే. సర్కమ్ సెంటర్ అంటే బహార కేంద్రం, బహార్ అంటే హిందీలో యాక్చువల్ బహార్ అంటాం కదా, బహార్ కేంద్రం అనమాట. సో ఇవి మన ఈ టైప్ అనమాట. బట్ అసలు ఆర్థో సెంటర్ ఎలాగ ఫామ్ అవుతుంది, సెంట్రాయిడ్ ఎలా ఫామ్ అవుతుంది, ఇన్ సెంటర్ ఎలా ఫామ్ అవుతుంది, సర్కమ్ సెంటర్ అవుతుంది, వాటిలో రిలేషన్ ఏంటి అని మనం తెలుసుకోవాలి కదా. సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఆర్థో సెంటర్ అని స్టార్ట్ చేద్దాం. సో ఆర్థో సెంటర్ అంటే ఏంటి? ఆర్థో సెంటర్ ఏది? లంబ కేంద్రము. ఫ్రెండ్స్ ప్లీజ్ సారీ నా రైటింగ్ బాగోదు, అర్థం వినబడుతుంది కానీ మీకు రైటింగ్ కనబడకపోయినా సరిగ్గా వినబడుతుంది కదా. లంబ కేంద్రం అనమాట, మీరు రాసుకోండి, అర్థమైందా? ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఎందుకంటే అడ్వాన్స్ మ్యాథ్స్లో మీరు కొన్ని పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని రిమెంబర్ చేయకపోతే మీరు ప్రాబ్లం చేయలేరు, చాలా టైం పట్టేస్తుంది. అది మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాను. అందుకే మీరు నోట్ డౌన్ చేసుకుని రట్టా కొడతారో గైడ్ పెడతారో మీ ఇష్టం, లేదా రోజుకి ఒకసారి చూసేసుకుంటారో ఆటోమేటిక్ మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది, అర్థమైందా? సో అందుకే నోట్ డౌన్ చేసుకోమంటాను. సో లంబ కేంద్రంలోని ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్టిట్యూడ్స్. ఓకే ఆల్టిట్యూడ్ అనేది ఈ వర్డ్ మీరు గుర్తుంచుకోవాలి. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? బేసికల్గా హైట్. ఆల్టిట్యూడ్ అన్నా హైట్ అన్నా ఒకటే, ఈ హైట్ ఎలాగ ఇస్తాం మనం? ఈ ఏ దగ్గర నుంచి, ఈ వెట్టెక్స్ నుంచి ఓకే అవతల ఒక్క నిమిషం ఇలాగేస్తాం. అది సెంటర్ అవని ఇన్ సెంటర్ అని, ఇది మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఏ ఓకే ఇక్కడే చేసుకోవచ్చు. ఓకే ఇది హైట్, దీనికి ఇది హైట్, ఈ త్రిభుజంలో దీనికి ఇది హైట్, ఈ త్రిభుజంలో దీనికి ఇది హైట్ అవుతుంది అనమాట, అర్థందా? సో ఏదైతే మనకి ఓకే బేసికల్గా ఇది 90 degrees ఇలాగ ఉంటుంది అనమాట. ఓకే ఇది హైట్, రైటింగ్ పడుచుకోండి. సో ఈ సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ని మనం ఓ అంటాం అనమాట, ఆర్థో సెంటర్ అంటాం అనమాట, అర్థమైందా? ఈ సెంటర్ని ఓ అంటాం. ఇందులో మీకు మెయిన్గా తెలియాల్సింది ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఆల్టిట్యూడ్తో కలిపి గీసిన కలిపి వచ్చిన సెంటర్నే మనం ఆర్థో సెంటర్ అంటమాట. ఎందుకంటే డైరెక్ట్గా ఒక్కొక్కసారి 1 మార్క్ క్వశ్చన్ అడిగేస్తాడు సింపుల్గా, అంటే ఏం లేదు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్టిట్యూడ్తో కలిసి వచ్చే సెంటర్ని ఏంటని చెప్పేసి అడిగేస్తాడు అనమాట. అందుకే చెప్తున్నా. సో ఇది మనకి ఆల్టిట్యూడ్ పెర్పెండిక్యులర్స్ అనుకోండి. ఓకే పెర్పెండిక్యులర్స్, ఆల్టిట్యూడ్ అన్న పెర్పెండిక్యులర్ అన్న ఓకే పెర్పెండిక్యులర్స్ అనమాట. వెట్టెక్స్ నుంచి మనం పెర్పెండిక్యులర్ గీస్తాం కదా, ఆ పెర్పెండిక్యులర్స్ ఎక్కడైతే కలుస్తాయో వాటిని బేసికల్గా ఇంత సెంటర్లో కలదు. మీకు ఒక్క నిమిషం, ఎందుకంటే సెంటర్లో మరీ సెంటర్లో కలదన్నమాట. ఇప్పుడు బేసికల్గా నేను చూడండి, నేను ఒక ఇది వేస్తాను అనమాట, ఏబిసి. ఏంటంటే పెర్పెండిక్యులర్ అనేది ఒక్కోదానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే అంతే కదా, ఇది దీనికి ఇది పెర్పెండిక్యులర్ అయితే దీనికి ఇది పెర్పెండిక్యులర్. సో ఈ పాయింట్ మనకి ఓ అవుతుంది అనమాట. ఇందులో తీసుకుంటే ఇది అంతా సమానంగా ఉంది కాబట్టి మీకు సెంటర్లో వచ్చేసింది. ఇది సమానంగా త్రిభుజం ఉంది కాబట్టి మీకు సెంటర్లో వచ్చేసింది, అదర్వైజ్ అంత సెంటర్లో రాదు. ఓకేనా? సో ఇక్కడ ఇది ఓ, ఇక్కడ ఇది ఓ, బట్ 2 డిఫరెన్స్ ఉన్నాయి. ఎందుకంటే త్రిభుజం బట్టి మారిపోద్ది ఆర్థో సెంటర్. అది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అయితే సెంటర్గా వస్తుంది, కొద్దిగా వేరేగా ఉంటాయి, అంటే ఐసోలేషన్ ట్రయాంగిల్ అయితే వేరేగా ఉంటుంది, అంటే సెంటర్ అనేది మారిపోద్ది అనమాట. ఆర్థో సెంటర్ లంబ కేంద్రంలో జీవులు. సో ఇందులో మీకు తెలియాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఏ, ఇది బి, ఇది సి కదా. సో ఈ యాంగిల్ ఏ ఇదైతే ఈ యాంగిల్ బిఓసి, దీన్ని ఓ అనుకోండి ఏదనుకోండి, యాంగిల్ ఇది రాసుకోండి ఫ్రెండ్స్, యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 180 degrees మైనస్ యాంగిల్ ఏ. ఇది మెయిన్ పాయింట్ మీకు తెలియదు. అంటే దీంట్లో వచ్చిన రిలేషన్ ఇదనమాట. ఇది బ్లైండ్గా మీరు గుర్తుంచుకోవాలి, అర్థమైందా? యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ ఏ, అంటే మైనస్ ఏ అంటే యాంగిల్ ఏ అనమాట. సో మీకు ఎప్పుడైనా సరే మీకు యాంగిల్ ఏ ఇచ్చాడంటే మీరు ఆర్థో సెంటర్ ఈజీగా కనిపెట్టవచ్చు. దేనికి 180 degrees మైనస్ యాంగిల్ ఏ చేసేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇది మీకు తెలియాల్సిన పాయింట్. ఆర్థో సెంటర్ తెలిసింది. ఆర్థో సెంటర్ అనేది బేసికల్గా ఆల్టిట్యూడ్స్, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, ఆల్టిట్యూడ్ ఆర్
హైట్ అనమాట. ఓకే, పర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ 90. ఒక్క నిమిషం పడుకో. ఈ సెటప్ అంతా గొప్ప ఇదేంటి ఫ్రెండ్స్. సో డోంట్ వరీ, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫర్నిచర్ ప్రాబ్లమ్స్, ఓకే, పర్పెండిక్యులర్స్ అనమాట. బట్ నా ట్రై మాత్రం ఆగదు, డోంట్ వరీ. సో సెంట్రాయిడ్ అంటే ఏంటి? గురుత్వ కేంద్రము. సెంట్రాయిడ్ అంటే గురుత్వ కేంద్రము. ఈ సెంట్రాయిడ్లోని మీకు మెయిన్ మీకు ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రిభుజం తీసుకుంటా. ఓకే, సారీ నా త్రిభుజం అంత బాగుంది. ఓకే, ఇది త్రిభుజం అనుకో. ఒక్క నిమిషం బాగా వేద్దాంలే. అదేంటో అంటే దీని మీద అంత క్లియారిటీగా నేను చేయలేను. అంటే ఓకే, ABC. సెంట్రాయిడ్లో మెయిన్ మీకు కీవర్డ్ ఏంటంటే మీడియన్. అసలు మీడియన్ అంటే ఏంటండి? మీడియన్ అంటే మీకు తెలుసు కదా. వెట్టెక్స్ అంటే ఏంటి? వెట్టెక్స్ అంటే ఇది వెట్టెక్స్, ఏ తాలూకా వెట్టెక్స్ ఇది, బి తాలూకా వెట్టెక్స్ ఇది, సి తాలూకా వెట్టెక్స్ ఇది. ఓకేనా, వెట్టెక్సెస్. సో మీడియన్ అంటే ఏంటంటే మిడ్ పొజిషన్. దేనిది? సైడ్ తాలూకా మిడ్ పొజిషన్. అంటే బీసీకి ఎగ్జాక్ట్గా మిడ్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం ఇది చేసుకుందామే, పెన్ కలర్ చేంజ్ చేసుకుందాం. సో మిడ్ పొజిషన్, బీసీకి మిడ్ పొజిషన్ ఏంటి? మిడ్ పొజిషన్ ఇది అవుతుంది, అవునా కదా? మిడ్ పొజిషన్ ఇది. ఏసీకి మిడ్ పొజిషన్ ఇది అవ్వచ్చు, అవునా? అండ్ ఏబీకి మిడ్ పొజిషన్ ఇది అవ్వచ్చు. సో మిడ్ పొజిషన్కి మనం ఒక లైన్కి ఇస్తాం అన్నమాట. వెట్టెక్స్ నుంచి ఒక లైన్కి ఇస్తాం అన్నమాట. ఓకే, వెట్టెక్సెస్ నుంచి లైన్కి ఇస్తాం అనమాట. సో ఈ పాయింట్ మనం సెంట్రాయిడ్ అంటామన్నమాట. సెంట్రాయిడ్ మనం జీతో మనం డినోట్ చేస్తాం. సెంట్రాయిడ్ దేంతో చేస్తాం? జీతో. అందుకే మన తెలుగులో గురుత్వ కేంద్రం అంటాం. జీ ఫర్ గురుత్వ కేంద్రము. అర్థందా? సెంట్రాయిడ్ మనం జీవితం అంటాం. అంటే ఇప్పుడు మీకు మీడియన్ అంటే అర్థం కదా. మీడియన్ ఈజ్ ఠీకే లైన్. ఓకే, లైన్ కమింగ్ ఫ్రమ్ వెట్టెక్స్. వెట్టెక్స్ అంటే ఇది వెట్టెక్స్ పాయింట్ అంటే. ఓకే, వెట్టెక్స్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ అదర్ సైడ్. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ అదర్ సైడ్ అనమాట. సో ఇది మీకు పెర్పెండిక్యులర్ కి చూడండి. ఇందులో మీరు అనొచ్చు సార్ ఇది కూడా అలాగే ఉంది కదండి. పెర్పెండిక్యులర్ కి మీడియం కి చాలా తేడా ఉంది. అర్థమైందా? ఓకేనా? ఓకే, ఆల్టిట్యూడ్ అంటే హైట్కి దీనికి చాలా తేడా ఉంటుంది. అది 90 degrees ఉండాలని లేదు. ఇది 90 degrees ఉండదు, చాలా ఉంటుంది. ఇది వేరే డిగ్రీ ఉంటుంది, ఇది వేరే డిగ్రీ ఉంటుంది, అవునా కదా? సో 90 degrees ఉండాలని లేదు. అర్థమైందా? సో మీడియంతో కలిపి, ఓకే, ఆ మీడియం ద్వారా వచ్చిన మధ్యలో ఎక్కడైతే 3 పాయింట్లు కలిసాయో, అర్థమైందా? ఆ లైన్లో 3 పాయింట్లు కలిసాయో ఆ పాయింట్ మనం సెంట్రాయిడ్ అనమాట. ఇందులో మీకు బేసికల్గా యాంగిల్ తరపున మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇది ఓకే ఏదైతే ఇప్పుడు మీడియన్ ఉంది కదా, ఈ పార్ట్ మొత్తాన్ని మనం మీడియన్ అంటాం కదా, ఇది మీడియం అంటాం కదా, మీడియన్ ఉంది కదా. ఈ మీడియన్ ఎక్కడైతే జీ పాయింట్ ఉంది కదా, ఇది 2 parts ఉంటుంది, ఇది 1 part ఉంటుంది. అంటే ఏంటి? రేషియో ఉంటుంది అనమాట బేసికల్గా. ఇప్పుడు చూడండి, దీన్ని నేను డి అంటాను, దీన్ని ఈ అంటాను, దీన్ని ఎఫ్ అంటా. ఓకేనా, పాయింట్లని. సో అప్పుడు ఏమవుతుందంటే ఏజీ ఇస్ టు జీడి ఈజ్ ఆల్వేస్ 2:1 రేషియో ఉంటుంది. అలాగే బీజీ ఇస్ టు జిఈ ఈజ్ ఆల్వేస్ 2:1. అలాగే సిజీ ఇస్ టు ఓకే జిఎఫ్ ఈజ్ ఆల్వేస్ 2:1 అనమాట. సో ఇది పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఈ మీడియన్ అన్నది ఓకే 2:1 రేషియోలో ఉంటుంది అనమాట, కరెక్ట్గా జీ నుంచి సెంట్రాయిడ్ నుంచి. అర్థంట అంటే ఈ విధంగా మీరు చెప్పాలంటే. అండ్ రెండోది, ఈ పై పార్ట్ని మనం క్యాపిటల్ ఆర్ అంటాము, కింద పార్ట్ని మనం స్మాల్ ఆర్ అంటాం. క్యాపిటల్ ఆర్ అంటే అవుటర్ రేడియస్. ఓకే, అవుటర్ రేడియస్. ఓకే, అవుటర్ రేడియస్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. స్మాల్ ఆర్ అంటే ఇన్నర్ రేడియస్. సో ఇప్పుడు నేను చెప్పండి, అవుటర్ రేడియస్ కనిపెట్టాలంటే అర్థందా? అవుటర్ రేడియస్ నేను కనిపెట్టాలంటే ఏం చేస్తాను నేను? ఏదో ఇన్నర్ రేడియస్ కనిపెట్టాలంటే ఏం చేస్తాను? నాకు ఆల్రెడీ తెలుసు ఇది 2 parts ఉంటుంది, ఇది 1 part ఉంటుంది. అంటే ఈ 2 parts అనేది అవుటర్ రేడియస్ అని తెలుసు, 1 part అని తెలుసు. టోటల్ పార్ట్స్ అన్ని 3 parts అంతే కదా. 2:1 అంటే ఎన్ని పార్ట్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే బేసికల్గా 3 సెంటీమీటర్లు ఏ డి అనుకోండి, ఏ డి ఈజ్వల్ టు 3 సెంటీమీటర్ అనుకోండి. ఇది ఏమవుతుంది? 2 centimeters అవుతుంది. ఇదేమవుతుంది? 1 centimeter అవుతుంది, అంతే కదా. సో అలాగే అదే 6 centimeters అయితే ఇది 4 centimeters అవుతుంది, ఇది 2 centimeters అవుతుంది. సో అది మీరు గుర్తుంచుకోవాలి. సో అలాగే ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అండ్ ఫార్ములాస్ ఉంటాయి, అది కూడా మీరు రాసుకోండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు అప్పుడు 2:1 కదా, మనం 2 into h/3 వేసుకోవాలి అంతే.
అలాగే స్మాలర్ అంటే h/3 వేసుకోవాలి, ఎందుకంటే హైట్ కదా, మన బేసికల్గా ఇది ఒక హైటే కదా దీనికి, ఓకేనా. బేసికల్గా ఒక విధంగా దీనికి హైటే, దీనికి ఒక త్రిభుజానికి దీనికి హైటే వస్తుంది. సో ఎప్పుడైతే మనం h/3 అండ్ h/3 వేసుకుంటే అంటే 1 పార్ట్ కదా ఇది, అందుకే h/3 వేసుకున్నాము, 2 పార్ట్స్ కాబట్టి 2h/3 వేసుకుంటాం. సో ఈ పార్ట్ కూడా మీరు రిమెంబర్ చేసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, అర్థందా. సో సెంట్రాయిడ్ అంటే మీడియన్స్తో వచ్చేది సెంట్రాయిడ్ అనమాట. మీకు నీ కీవర్డ్ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్స్లో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆర్థో సెంటర్ అంటే ఆల్టిట్యూడ్తో వచ్చేది ఆర్థో సెంటర్, మీడియంతో వచ్చేది సెంట్రాయిడ్. ప్లీజ్ ఓకే రిమెంబర్. ఇన్ సెంటర్ అంటే ఏంటి? ఇన్ సెంటర్ అంతర్కేంద్రం అంటే ఏంటి? ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. మనం రెడ్ పెన్లోకి వచ్చేద్దాము, ఇంక్ కలర్ రెడ్. యాంగిల్ బైసెక్టర్ ఇన్ ఫ్రెండ్స్, యాంగిల్ బైసెక్టర్ మీకు ఆల్రెడీ చెప్పాను. యాంగిల్ బైసెక్టర్ అంటే ఏంటో మీకు ప్రీవియస్ వీడియోలో. యాంగిల్ బైసెక్టర్ అంటే ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. సో యాంగిల్ బైసెక్టర్ అంటే ఈ బి యాంగిల్ని సమానంగా బైసెక్ట్ చేస్తాం అనమాట. మనం ఏమంటాం, ఇలా డినోట్ చేస్తాం. ఈ ఏని సమానంగా బైసెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ సిని సమానంగా బైసెక్ట్ చేస్తుంది అనమాట, అర్థమైందా. సో దీన్ని మనం ఇన్ సెంటర్ ఐ అని అంటాం అనమాట, ఇన్ సెంటర్. ఓకే, ఇందులోని మీకు 2-3 పాయింట్లు ఉంటాయి, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకుని తప్పకుండా. ఈ యాంగిల్ బైసెక్టర్ అంటే మనకి ఇన్ సెంటర్లోని మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ కీవర్డ్ అంటే యాంగిల్ బైసెక్టర్ అనమాట. అంటే ప్రతి యాంగిల్ని సమానంగా సమానంగా క్రాస్ చేసండి, సమానంగా కట్ చేసుకొని ఎక్కడైతే 3 బిందువులు కలుస్తాయో దాన్ని మనం ఇన్ సెంటర్ అని అనుకుంటాం, దాన్ని మనం ఇన్ సెంటర్ అనమాట. అండ్ ఇందులో మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్ సెంటర్లోని ఇక్కడి నుంచి దీన్ని కరెక్ట్గా పెర్పెండిక్యులర్ గీయండి. ఓకే, పెర్పెండిక్యులర్ గీయమని చెప్తున్నా నేను. ఓకే, దీని నుంచి ఇక్కడ కరెక్ట్గా పెర్పెండిక్యులర్ గీయండి. అండ్ ఈ ఇన్ సెంటర్ నుంచి కరెక్ట్గా పెర్పెండిక్యులర్ గీయండి ఆల్వేస్. ఓకే, ఈ ఇన్ సెంటర్ ఆల్వేస్ ఈక్వల్ అనమాట. అంటే ఇప్పుడు ఫిజికల్గా నేను దీన్ని డి అనుకున్నాను అనుకోండి, దీన్ని ఈ అనుకున్నాను, దీన్ని ఎఫ్ అనుకున్నాను అనుకోండి, ఏం చెప్పొచ్చు అంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఐఎఫ్ అవుతుంది అనమాట. ఇది మీరు గుర్తుంచుకోవాలి, అర్థమైందా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, అందుకే చెప్తున్నా. ఎప్పుడైనా సరే ఇన్ సెంటర్ అని అన్నాడు అనుకోండి, ఇన్ సెంటర్లోని అక్కడి నుంచి దానికి పర్పెండిక్యులర్ అదర్ సైడ్స్కి పర్పెండిక్యులర్ గీస్తే, అదర్ సైడ్కి పర్పెండిక్యులర్ గీసిన తర్వాత ఆ వచ్చే డిస్టెన్స్ ఉంటుంది కదా, అది ఆల్వేస్ ఈక్వల్ అనమాట, ఐడి ఐఈ ఐఎఫ్. రెండోది యాంగిల్ పరంగా, యాంగిల్ బేస్లో చూస్తే మీకు నేను ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను, బట్ మళ్ళీ చెప్పాలి ఇన్ సెంటర్లో వచ్చినప్పుడు, ఎందుకంటే పర్టికులర్ సెంటర్స్ కాబట్టి చెప్పాలి. యాంగిల్ బిఐసి, యాంగిల్ బిఐసి అంటే యాంగిల్ బిఐసి ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 90 degrees ప్లస్ ఓకే యాంగిల్ యాంగిల్ a/2 అనమాట. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 3 వీడియోలో చూడండి, పార్ట్ 3 వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను, బట్ ఇక్కడ చెప్పాలి ఎందుకంటే దీనికి సెంట్రాయిడ్ కంటే ఈ ఇన్ సెంటర్కి ఇది సంబంధించింది అనమాట. సో యాంగిల్ బిఐసి అదే చూడండి, మీకు పార్ట్ 3లో కూడా చెప్పాను. ఇదే నేను అవుటర్ సర్కిల్ అంటే అవుటర్ బైసెక్టర్స్ అనుకోండి. ఓకే, ఏంటిది అవుటర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ బైసెక్టర్ అనుకోండి, బైసెక్టర్ ఇది కూడా యాంగిల్ బైసెక్టర్. ఓకే, బైసెక్టర్తో కలిసే పాయింట్ ఉంటుంది కదా, ఇది నేను ఐ అనుకోండి, లేకపోతే డి అనుకోండి, ఏమని అనుకోండి, ఈ యాంగిల్ కూడా ఏమంటాం ఇప్పుడు మనం యాంగిల్ బిడిసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ ఏ యాంగిల్ a/2 అనమాట. ఇది కూడా మీకు తెలియాలి, ఇది కూడా ఈ పాయింట్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇన్ సెంటర్లో ఎన్ని పాయింట్లు మనం గుర్తుంచుకోవాలి, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఈ, అలాగే యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ a/2, అండ్ అలాగే యాంగిల్ బీడీసీ ఈజ్ ఈక్వల్ టు 90 degrees మైనస్ a/2, అర్థమైందా. సో అండ్ చూడండి, ఈ అంటే ఇప్పుడు ఇన్ సెంటర్ అని ఎందుకంటే దీన్ని మనం ఇన్ సర్కిల్ కూడా అనొచ్చు. ఒక్క నిమిషమే. సో ఎందుకంటే నేను కాంపాస్ పెడతా, కరెక్ట్గా ఐ దగ్గర కాంపాస్ పెట్టి పెన్సిల్ తోటి మన త్రిభుజం మధ్యలో గీస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట. సో కరెక్ట్గా వచ్చే పార్ట్స్ అన్ని మనం ఇన్ సర్కిల్ అంటారు అనమాట. దీన్ని ఏమంటాం మనం ఇన్ సర్కిల్. ఫ్రెండ్స్ ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అర్థమైందా. చాలా చాలా ఇంపార్టెంట్, అందుకనే ఇన్ సర్కిల్. ఓకే, ఏంటండి ఇన్ సర్కిల్. ఎప్పుడైతే అది ఇన్ సర్కిల్ అయిందో మనం అప్పుడు ఏం చేయొచ్చు, దీన్ని స్మాల్ ఆర్ అనుకోవచ్చు కదా, ఇన్ సర్కిల్ స్మాల్ ఆర్ ఇన్ రేడియస్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ రేడియస్. ఓకే, రాసుకోండి ప్లీజ్. ఇన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు ఐడి అవుతుంది అనమాట, అవునా కదా. ఇన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐడి ఇన్ రేడియస్ అవుతుంది కదా. సో దీన్ని ఫైండ్ అవుట్ ఎలా చేయాలి, మీకు ఇవ్వలేదు, ఒకవేళ మీకు ఇది ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఫైండ్ అవుట్ ఎలా చేయాలి, మీరు డైరెక్ట్గా ఇన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఓకే డెల్టా డివైడెడ్ బై
3 అని వేసుకోవచ్చు అనమాట ఇన్ సర్కిల్కి. డెల్టా డివైడ్ బై 3 అంటే డెల్టా అంటే ఇక్కడ ఏంటి ఏరియా. ఎందుకంటే మీకు డైరెక్ట్గా ఏరియా అంటే ఇవన్నీ మీకు తెలియాలి, అర్థమైందా? ఇవన్నీ మీకు తెలియాలి. ఒకవేళ మీకు డైరెక్ట్గా ఏబీ లెంత్ ఇప్పుడు 5 అని ఇచ్చాడు అనుకోండి, ఏబీ లెంత్ 5 అని ఇచ్చాడు అనుకోండి, ఓకే ఇక్కడ ఏబీ లెంత్ 5 అని ఇచ్చాడు, ఇక్కడ ఇది కూడా 5 అని ఇచ్చాడు అనుకోండి. ఏరియా అప్పుడు ఏం చేస్తుంది, త్రిభుజం అంటే ఏమంటారు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంటుంది. అప్పుడు ఏరియా ఎలా కడతారు, √3/4a² అన్నది ఏరియా వచ్చేది. లేదా ఇది 3 ఇది 5 ఇది 6 ఇది 7 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా కడతారు √s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c అని కట్టేసి ఏరియా కడతారు. ఆ ఏరియా డివైడెడ్ బై 3 అనేస్తే మీకు ఐడి వచ్చేది అనమాట, అర్థమైందా? సో ఇన్ రేడియస్ మీకు ఇన్ని పాయింట్లు తెలుసు కదా. ఒకటి ఐడి ఈజ్వల్ టు ఐఎఫ్ అవుతుంది, అంటే ఆ పర్పెండిక్యులర్ ఐ నుంచి పర్పెండిక్యులర్ అదర్ సైడ్ గీస్తే ఆ పర్పెండిక్యులర్ అన్నిని ఓకే సమానంగా ఉంటాయి అనమాట. రెండోది యాంగిల్ బిఐసి ఈజ్వల్ టు 90 degrees ప్లస్ a/2, యాంగిల్ బీడీసీ ఈజ్వల్ టు 90 degrees మైనస్ a/2. అండ్ అలాగే ఇన్ రేడియస్ అంటే ఆర్ అంటే ఓకే ఇన్ రేడియస్ అంటే డెల్టా బై 3. డెల్టా అంటే ఏరియా, డెల్టా అంటే ఏరియా, అర్థమైందా? సో ఫ్రెండ్స్ సర్కమ్ సెంటర్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే సర్కమ్ సెంటర్ అంటే ఇప్పుడు ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పెన్ ఏ ఇది బి ఇది సి అనుకోండి, పెర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకే పెర్పెండిక్యులర్ బైసెక్టర్. ఓకే అంటే మనం పెర్పెండిక్యులర్ సైడ్ ని పెర్పెండిక్యులర్ గా బైసెక్ట్ చేస్తే వచ్చే పాయింట్ మనం సర్కమ్ సెంటర్ అనమాట. సర్కమ్ సెంటర్ ఓకే ఇది క్యాపిటల్ సి అనుకోండి. ఒక పని చేద్దాం, దీన్ని సర్కమ్ సెంటర్ ని సి తో డినోట్ చేయాలి. ఓకే ఇది ఏం చేద్దాం అంటే XYZ అనుకుందాం. ఓకే XYZ సర్కమ్ సెంటర్ అంటే సి అనమాట. సో ఇప్పుడు ఇలాగ ఈ వర్డ్ మీరు గుర్తుంచుకోవాలి, పెర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇన్ సెంటర్ ఏంటేంటి యాంగిల్ బైసెక్టర్, అందుకే చెప్తాను ఇన్ సెంటర్ అనేది యాంగిల్ బైసెక్టర్. ఓకే సర్కమ్ సెంటర్ అనేది పెర్పెండిక్యులర్ బైసెక్టర్ అనమాట, అంటే పెర్పెండిక్యులర్ గా బైసెక్ట్ చేస్తామన్నమాట. ఆ మూడు కలిపితే వచ్చే పాయింట్ మనం సర్కమ్ సెంటర్ అనమాట. సో ఇందులో మీకు తెలియాల్సిన పాయింట్ అంటే మనం ఇక్కడి నుంచి దీన్ని ఒకటి తీసుకోండి, ఇక్కడి నుంచి దీన్ని ఒకటి తీసుకోండి. సో ఈ యాంగిల్ ఓకే ఈ యాంగిల్ ఆల్వేస్ ఎంత ఉంటుంది అంటే యాంగిల్ YCZ ఈజ్ ఆల్వేస్ ఓకే 2 ఇంటూ యాంగిల్ ఎక్స్ అనమాట. అంటే ఇది ఏ అయితే ఎక్స్, ఇది యాంగిల్ ఎక్స్ కదా, 2 ఇంటూ యాంగిల్ ఎక్స్. అదే ఇది ఏబిసి అనుకోండి, ఇది ఏ బి ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఓకే అప్పుడు యాంగిల్ బిడిసి ఏమవుతుంది 2 ఇంటూ యాంగిల్ ఏ అనమాట, అర్థమైందా? బేసికల్గా మీకు గుర్తుండాలి అంతే, ఇది మాత్రం తప్పకుండా మీకు తెలియాలన్నమాట. అండ్ ఈ పాయింట్ నుంచి ఓకే ఈ పాయింట్ నుంచి ఆల్వేస్ ఓకే ఇప్పుడు ఒకటి ఈ పాయింట్ కూడా మనం ఇది చేద్దాం. ఈ పాయింట్ నుంచి ఆల్వేస్ ఇది ఈక్వల్ ఉంటాయి. అంటే బేసికల్గా మీరు ఏం చేయాలి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుందాం. ఓకే ఏబిసి డి అనుకుందాం, సి వదిలేండి డి అనుకుందాం. మనం అరేంజ్ చేస్తున్నాను ఒక్క నిమిషం. మనం వై అనుకోవద్దు జెడ్ అనుకోవద్దు, ఎందుకంటే వైఎక్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో నేను దాన్ని పాయింట్ని డి అనుకున్నమాట. అన్నిటిని వెట్టెక్స్తో కలిపాను. ఇప్పుడు ఏం చేశాను, నేను వెట్టెక్సెస్తో కలిపాను. వెట్టెక్స్ తోటి ఈ డి పాయింట్ని కలిపాను, సి పాయింట్. సో యాంగిల్ పరంగా మనం తెలుసుకుంది యాంగిల్ BDC = 2A, ఇది నోట్ డౌన్ చేసుకోండి. అలాగే అర్థమైందా, వెట్టెక్స్ నుంచి మనం ఆ పాయింట్ డికి ఏదైతే మనం కలిపామో ఓకే అది అంటే ఇక్కడ AD = అర్థమైందా AD = DC = BD అనమాట. అంటే ఇవి ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటది. దీన్నే మనం క్యాపిటల్ R అని అంటామన్నమాట. క్యాపిటల్ R అంటే ఎక్స్టర్నల్ అదే సారీ అవుటర్ రేడియస్ అనమాట. క్యాపిటల్ R అంటే అవుటర్ రేడియస్, అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి, మెన్షన్ డేస్ లో బాగా ఉపయోగపడతాయి. సో అప్పుడు ఏమవుతుంది, నేను ఒక కాంపాస్ తీసుకుంటా. ఓకే అవుటర్ రేడియస్ దగ్గర పాయింట్ దగ్గర నేను పెట్టి పెన్సిల్ తోటి ఇలా చేస్తా. అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ గా ఓకే ఈ వెట్టెక్స్ ని కలుపుకుంటూ ఫ్రెండ్స్ నేను సరిగా గీలేపత్రం డోంట్ వరీ, ఈ వెట్టెక్స్ ని కలుపుకుంటూ అవుటర్ సర్కిల్ వస్తుంది అనమాట. సో ఈ అవుటర్ సర్కిల్ మనం ఓకే ఈక్వల్ గా అంటాం అనమాట. పెన్ కలర్ బ్లూ అవుటర్ సర్కిల్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం అవుటర్ సర్కిల్. మన బేసికల్ గా ఈ రేడియస్ అనేది సేమ్ అనమాట. ఇది క్యాపిటల్ R, ఇది క్యాపిటల్ R, ఇది క్యాపిటల్ R. అందుకే మనం AD = DC = BD అనమాట. సో క్యాపిటల్ R తరగ ఫార్ములా ఏంటవుతుంది, అప్పుడు క్యాపిటల్ R తరగ ABC / 4 డెల్టా. ఇక్కడ డెల్టా అంటే ఏంటి, S × √S × S - A × S - B × S - C అనమాట. ఇది మనకి ఏరియా అనమాట. అంటే డెల్టా అంటే ఏరియా అనమాట. సో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుంచుకోండి. ఇప్పటికి మనం ఎన్ని ఫార్ములా గుర్తుంచుకున్నాం, ఇందులోని యాంగిల్ BDC = 2 ఇంటూ యాంగిల్ ఆల్ఫా,
అండ్ అలాగే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఉంటుంది. అంటే యాంగిల్ రేడియస్ అనేది ఈక్వల్ గా ఉంటుంది విత్ టెక్స్ట్ అనమాట. మనం ఇన్ సెంటర్ ఏం చేసాం, పెర్పెండిక్యులర్ గీసాం. అంటే మిడ్ పాయింట్ కి దీని పెర్పెండిక్యులర్ కి మనం గీసాం, ఆ పెర్పెండిక్యులర్ కి ఉంటుంది. అదే అవుటర్ సర్కిల్ ఏ ఉంటుంది, విత్ టెక్స్ట్ తో మనం కలిపాం అనమాట. విత్ టెక్స్ట్ తో కలిపాం చూడండి, విత్ టెక్స్ట్ తోటి. అందుకే ఇవి ఈక్వల్ ఉంటాయి. అంటే యాంగిల్ అంటే ఆ క్యాపిటల్ ఆర్ అనేది అవుటర్ సర్కిల్ ఆల్వేస్ సేమ్ ఉంటుంది. అది ఏబిసి డివైడెడ్ బై డెల్టా అనమాట. సో ఇప్పుడు మీకు నేను ఏం చెప్పాను, ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మీరు ఇంకా మెయిన్ గా మీరు నోట్ డౌన్ చేసుకునే పాయింట్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కానీ ఈ పాయింట్లుగా మీరు నోట్ డౌన్ చేసుకొని మీరు కానీ గుర్తుంచుకున్నారంటే మీకు ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా వస్తాయి అనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఇదే నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి మీకు తెలుసు కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే యాంగిల్ అనేది 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఒకటి ఇది రైట్ యాంగిల్, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుంది అనమాట. ఇది 90 డిగ్రీస్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మీరు ఇన్ సెంటర్ కనిపెట్టాలంటే మళ్ళీ చెప్తున్నా, ఇన్ సెంటర్. ఓకే, ఇన్ సెంటర్, సారీ ఇన్ సెంటర్. ఓకే, ఇన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఒక్క నిమిషం రెడ్ కలర్ తీద్దాం. ఇన్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఎందుకంటే యాంగిల్ బైసెక్టర్ కదా. ఓకే, యాంగిల్ బైసెక్టర్, ఇది ఇన్ సెంటర్ ఐ. సో మనకేం కావాలి, ఇది ఇది పెర్పెండిక్యులర్ గీస్తాం అంతే కదా, పెర్పెండిక్యులర్ గీస్తాం. ఓకేనా, అది పెర్పెండిక్యులర్ దీనికి. ఓకే, ఒక్క నిమిషమే అరేంజ్ చేయాలి. పెద్ద ఫిగర్ గీస్తే నాకు ప్లేస్ సరిపోదు, అందుకనే చిన్న ఫిగర్ గీస్తున్నాను. ఓకేనా, సో పెర్పెండిక్యులర్ గీసాను నేను. ఇప్పుడు పెర్పెండిక్యులర్ గీసాను, ఇన్ సెంటర్ నేను చెప్తున్నా. ఓకే, ఇన్ సెంటర్ ఇది ఐ, పెర్పెండిక్యులర్ తో ఇది స్మాల్ ఆర్. సో స్మాల్ ఆర్ ఈజ్ ఆల్వేస్ ఏమవుతుంది అంటే ఇది ఏమవుతుంది, ఇది హైటు, ఇది బేసు, ఇది హైపోటెన్యూస్. అంటే ఎదుటి భుజము, పక్క భుజము, కర్ణము. అర్థందా. ఇప్పుడు దీనికి మీరు ఎలా గీచుకోండి అంటే దీని ఇన్ సెంటర్ అంటే ఇన్ రేడియస్. ఓకే, ఇన్ రేడియస్ ఏమవుతుంది అంటే హెచ్ పి, సారీ హైట్ కదా, పెర్పెండిక్యులర్ హైట్ అన్న, సారీ ఇది హైట్ కాదు, పెర్పెండిక్యులర్ పి అనుకోండి. ఎందుకంటే హైపోటెన్యూస్ అంటే హెచ్ కదా. పి ప్లస్ బి మైనస్ హెచ్ డివైడెడ్ బై 2 అంతే. మీకు ఇది కానీ మీరు గుర్తుంచుకున్నారంటే మీకు సింపుల్ గా, ఓకే, మీకు సింపుల్ గా మీకు ఇది అవుతుంది అనమాట, ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది. ఈ లేదంటే మీకు చాలా చాలా టైం పడుతుంది. అర్థందా. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని మీకు ఇన్ సెంటర్ అని చెప్పి స్మాల్ ఆర్ ఫైన్ అంటే ఇన్ రేడియస్ మీకు కనిపెట్టమంటే పర్పెండిక్యులర్ ప్లస్ బేస్ మైనస్ హెచ్ బై 2. అదే మీకు అవుటర్ సర్కిల్ ఏం చెప్తున్నా, అవుటర్ సర్కిల్ గీసారు అనుకోండి అంటే ఇన్ సర్కిల్ ఏమవుతుంది చూడండి. ఇన్ సర్కిల్ అంటే లాన్ ఉంటుంది, ఇన్ సర్కిల్ అంటే అవునా. అదే అవుటర్ సర్కిల్ అంటే విత్ ఎక్స్ కలుపుకుంటూ అవుటర్ సర్కిల్ ఉంటుంది. అవుటర్ సర్కిల్ తాలూకు ఏమవుతుంది, ఇది క్యాపిటల్ ఆర్ అయితే ఇది స్మాల్ ఆర్ అవుతుంది, ఇది స్మాల్ ఆర్ అవుతుంది అవునా. సో ఇప్పుడు క్యాపిటల్ ఆర్ మీరు కనిపెట్టాలి. క్యాపిటల్ అంటే అవుటర్ రేడియస్ మీరు కనిపెట్టాలంటే ఏం చేయాలి, అప్పుడు డైరెక్ట్ గా హైపోటెన్యూస్ ఎంత, హెచ్, కర్ణం అంటే ఎంత, కర్ణము డివైడెడ్ బై 200. అంటే కరెక్ట్ గా మీకు ఎలా ఉంటుంది అంటే నేను ఇక్కడ వేస్తున్నాను. ఓకే, ఇది మన ఏబిసి ట్రయాంగిల్, ఇది పెర్పెండిక్యులర్, ఇది బేసు, ఇది హైట్. ఓకే, సో దీంట్లోని మిడ్ పాయింట్ చూడండి, మిడ్ పాయింట్ దిస్ ఈజ్ కాల్డ్ క్యాపిటల్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2 అనమాట. దీంతో మీరు కరెక్ట్ గా మీరు కాంపాస్ తో తీస్తే మీకు అవుటర్ సర్కిల్ ఈజీగా వస్తుంది అనమాట. అర్థమైందా. ఐ ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఈ 2 పాయింట్లు మీకు కన్ఫర్మ్ గా తెలియాలి. ఓకే, ఇన్ రేడియస్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్తున్నా. రైట్ యాంగిల్ ఎందుకంటే అడుగుతారు క్వశ్చన్స్, అందుకని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పి ప్లస్ బి మైనస్ హెచ్ బై 2 అండ్ అవుటర్ సర్కిల్ అయితే హెచ్ బై 2 అంతే. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ లో, ఎందుకంటే ఒకసారి ఎస్ఎస్సి సిజిఎల్ లో ఈ క్వశ్చన్ అడిగాడు డైరెక్ట్ గా 1 మార్క్ క్వశ్చన్. ఎస్ఎస్సి సిజిఎల్ లోని అడిగాడు అనమాట 2018. ఓకే, సో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని ఆల్ అంటే పెర్పెండిక్యులర్ అన్నా, ఓకే, మీడియన్ అన్నా, యాంగిల్ బైసెక్టర్ అన్నా అన్ని ఒకే దగ్గర మీట్ అవుతాయి. అన్ని ఒకే దగ్గర అంటే ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ లోనే చెప్తున్నా. ఈక్విలేటర్ ట్రయాంగిల్ లో జి గురుత్వ కేంద్రం అంటే సెంట్రాయిడ్, ఓ ఆర్థో సెంటర్, ఐ ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్ అంటే ఏంటది అవుట్ సెంటర్. ఇవన్నీ కరెక్ట్ గా ఒకే పాయింట్ లో ఉంటాయన్నమాట. అంటే జి ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు ఓ ఈజ్ ఈక్వల్ టు సి అనమాట. అర్థందా. ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. కరెక్ట్ గా అడిగేశాడు అనమాట, అందుకే చెప్తున్నా. ఓకే, ఆల్ ఆర్ ఈక్వల్. పాయింట్ అయిపోయిందా. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. మీకు ప్రాబ్లమ్స్ లోకి వెళ్తే మీకు ఇంకా మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఏం అనుకోకండి, నా ఈ టేబుల్ ఉన్నది కదా,
ఈ టేబుల్ తాలూకా కింద హుక్ తెగిపోయింది. దానివల్ల మాటిమాటికి కింద చూడాల్సింది, ఎందుకంటే అది కిందకి ఇలా జాయిన్ అయిపోయింది. నాకు రాయడానికి సరిగ్గా ఇబ్బంది పడుతుంది అనమాట. అర్థమైందా? ఆ టేబుల్ ఫిక్స్ చేస్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి I is the in center and angle A is 60. Then find the angle BAC. చూడండి, ఒక ట్రయాంగిల్ ABC ఉన్నదంట. ఫస్ట్ ప్రాబ్లం ఫ్రెండ్స్, ట్రయాంగిల్ ABC ABC. I is the in center. ఇన్ సెంటర్ అంటే అవుతుంది మనం యాంగిల్ బైసెక్టర్, ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ కదా. సో ఇది I అంట. వాడు I అన్నది ఇన్ సెంటర్ అంట. అంటే మనకి ఇప్పుడు ఏం కావాలి? యాంగిల్ BIC కనిపెట్టాలి. అంటే ఇది కనిపెట్టాలి. అది ఏమి ఇచ్చాడు? యాంగిల్ ఏ 60 డిగ్రీ ఇచ్చాడు. అంటే యాంగిల్ ఏ 60 డిగ్రీస్. మీకు ఆల్రెడీ చెప్పాను, యాంగిల్ BIC ఏమవుతుంది? యాంగిల్ BIC ఏమవుతుంది? 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ A/2. సో 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏ ఎంత? 60/2. అంటే 90 ప్లస్ 30 ఈక్వల్ టు 120 డిగ్రీస్ అనమాట. సో ఆప్షన్ బి 120 డిగ్రీస్. అర్థమైందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇలా అడిగాడు, చెప్తున్నా. SSC CHSL లో ప్రాబ్లం ఇది. CHSL ప్రాబ్లం ఇది 2016. అర్థమైందా? సో ఫ్రెండ్స్ అడుగుతాడు ఇలాగా, ఓకేనా? మీ కాన్సెప్ట్ తెలిస్తే అయిపోద్ది. కాన్సెప్ట్ తెలియకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఈ ఫార్ములా తెలియకపోతే మీరు ఎలా కనిపెట్టేస్తారు? చాలా కష్టం అయిపోతుంది కదా. ఎందుకంటే వాడు ఏ ట్రయాంగిల్ చెప్పలేదు, ఈక్వలేటర్ ట్రయాంగిల్ చెప్పలేదు, ఏ ట్రయాంగిల్, మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ ఫార్ములా మీకు తెలిస్తే మీకు ఈజీగా అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ఏంటి? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏ ఈజ్ అబ్స్ట్యూస్ యాంగిల్. అబ్స్ట్యూస్ యాంగిల్ అంటే మోర్ దెన్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ కన్నా పెద్దది, ఓకే, గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్. ఇది మీరు పట్టించుకో అవసరం లేదు, ఎందుకంటే మీకు ఫైనల్గా మీకు ఏ ఫిగర్ వేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. చూడండి, ఓ ఈజ్ ఆర్థో సెంటర్. ఓ అనేది ఆర్థో సెంటర్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను. ఆర్థో సెంటర్ ఎలా ఫామ్ అవుతుంది? ఆర్థో సెంటర్ మనకి చెప్పండి, ఆల్టిట్యూడ్, హైట్స్ తోటి, అవునా? అంటే బేసికల్ మనం ఒక ట్రయాంగిల్ వేద్దాము. ట్రయాంగిల్ వేసాను, బ్లూ కలర్ చేద్దాం. ఇప్పుడు ఆర్థో సెంటర్ గీయాలి కదా. ఒక్క నిమిషం, సరిగ్గా అట్లా. ట్రయాంగిల్ ABC. సో ఇది ఏంటి? మనకి ఆర్థో సెంటర్ ఓ అనమాట, ఓకేనా? ఇప్పుడు అది ఏమంటున్నాడు చూడండి, ఇన్ ఆర్థో సెంటర్, ఓ ఇస్ ఆర్థో సెంటర్ అండ్ BOC ఇస్ 54 డిగ్రీస్ అంట. ఇది మనకి ఏం ఇచ్చాడు? 54 డిగ్రీస్ ఇచ్చాడు. BOC, ఇది ఓ కదా, BOC. అండ్ ఫైండ్ ద BIC ఇఫ్ I ఈస్ ద ఇన్ సెంటర్. చూడండి, మీకు చెప్తున్నా, ఇదే ప్రాబ్లంలో రెండు అడిగేసాడు అనమాట. ఇప్పుడు మనం ఇంక్ కలర్ చేంజ్ చేసుకొని BIC కనబడే. BIC అంటే ఏంటి? యాంగిల్ బైసెక్టర్. ఇంక్ కలర్ చేంజ్ అవ్వాలి. యాంగిల్ బైసెక్టర్స్, ఓకే. ఇది మనకు కావాల్సింది, ఓకే. మనకి ఇది కావాలి. ఇది 54 డిగ్రీలు ఇచ్చాడు, ఓకే. 54 అంటే యాంగిల్ BOC ఈక్వల్ టు 54 డిగ్రీలు ఇచ్చాడు. మనం కనిపెట్టేసింది యాంగిల్ BIC. యాంగిల్ BIC ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం? మనకి ఆర్థో సెంటర్లోని యాంగిల్ BOC అంటే ఏంటి? యాంగిల్ BOC అంటే ఏంటి? 180 డిగ్రీస్ మైనస్ యాంగిల్ A. సో మనకి యాంగిల్ A ఇప్పుడు వచ్చేస్తుంది ఎలాగా? యాంగిల్ BOC తెలిసి ఎంత? 54 డిగ్రీలు, 180 డిగ్రీస్ మైనస్ A. సో మైనస్ A అంటే ఇటువైపు వచ్చేస్తే 180 మైనస్ 54. సో అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? 126 డిగ్రీలు యాంగిల్ A అవుతుంది, అవునా? 126 డిగ్రీలు అనేది యాంగిల్ A అవుతుంది. సో ఇప్పుడు మనకి యాంగిల్ A తెలిసిపోయింది 126. ఇన్ సెంటర్ తెలుసు ఎక్కడో. ఇన్ సెంటర్ తాలూకు ఏమవుతుంది? యాంగిల్ BIC ఏమవుతుంది? 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ A/2. సో 90 డిగ్రీస్ ప్లస్ 126/2. 126 అంటే 63. సో 90 ప్లస్ 63 ఎంత అవుతుంది? 153 డిగ్రీలు అనమాట. సో 153, ఓకే, 153. ఆప్షన్ బి 153 ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఏం చేసాం మనం? వాడు మనకి ఆర్థో సెంటర్ ఇచ్చాడు, దాని యాంగిల్ ఇచ్చాడు, తర్వాత మనకి ఇన్ సెంటర్లోని ఓకే యాంగిల్ కనిపెట్టమంటారు. సో మీకు ఈజీ ఏదంటే ఆర్థో సెంటర్ మనం రిలేషన్ చేసుకుంటూ వచ్చేస్తామంట, అంతే. అర్థమైందా? సో సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ఇన్ ఏ గివెన్ ఫిగర్ యాంగిల్ ఏ ఇస్ 80 డిగ్రీస్ అంటే ఇది 80 డిగ్రీస్ అంట, ఓకే. యాంగిల్ బి 60 డిగ్రీస్ అంట. ఈ ఓవరాల్ ఇది 60 డిగ్రీస్ అంట యాంగిల్ బి అనేది. యాంగిల్ సి 2x అంట. అంటే ఇది 2x అంటే ఇది ఓవరాల్ 2x అంటే ఇది చూడండి, ఇదేంటి? యాంగిల్ BDC y డిగ్రీస్ ఇచ్చాడు. ది ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ B అండ్ C మీట్స్ ఎట్ పాయింట్ D, ఓకే, పాయింట్ D. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ X అండ్ Y. అంటే బేసిక్గా మనం ఏం చేయాలి? X డిగ్రీస్ ప్లస్ Y డిగ్రీస్ మనం కనిపెట్టాలి. అర్థందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే
ఇది యాంగిల్ బైసెక్టర్ అంటే సమానంగా తెగుతుంది. యాంగిల్ బైసెక్టర్ అంటే సమానంగా తెగుతుంది. ఇది 2x ఇచ్చాడంటే ఇదేమవుతుంది x డిగ్రీసు, ఇది x డిగ్రీసు, అవునా? ఇది 60 డిగ్రీలు ఇచ్చాడంటే ఇదేమవుతుంది 30 డిగ్రీలు 30 డిగ్రీలు. అయిపోయింది కదా. ఇప్పుడైతే మీరు ఇలా చేస్తారో మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. ఏం చేయొచ్చు చూడండి, మీరు ఎలాగైనా చేయొచ్చు. ఇది 2 పద్ధతులు చేయొచ్చు, అర్థందా? ఒకటి అది ఏమంటాడంటే ఈ డి అన్నాడు కదా, యాంగిల్ బైసెక్టర్ అంటే డి కూడా ఏమవుతుంది ఇన్ సెంటర్ అవుతుంది, అవునా? డి కూడా ఇన్ సెంటర్ అవుతుంది కదా, ఎందుకంటే యాంగిల్ బైసెక్టర్స్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ ఇన్ సెంటర్. సో ఇప్పుడు మనకి y డిగ్రీస్ తెలిసిపోయి సింపుల్ గా y డిగ్రీస్ ఏంటవుతుంది 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ ఏ డివైడెడ్ బై 2. 90 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ అంటే 80 కదా, అంటే 40 అంటే 130 డిగ్రీస్ మనకి తెలిసిపోయింది. ఇది y డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీస్. సో ఇప్పుడు ఈ y 130 డిగ్రీస్ అయినప్పుడు ఓకే, ఇప్పుడు మనకి ఏంటి ఇది x కావాలి. ఇది ఆల్రెడీ మనకి తెలుసు 30 డిగ్రీస్. ఓవరాల్గా ఎన్ని ఉంటాయి 180 డిగ్రీలు ఉంటాయి. 180 డిగ్రీల నుంచి 30 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్ మైనస్ 130 డిగ్రీస్ తీసేస్తే మనకి x డిగ్రీ వచ్చేది కదా. అప్పుడు ఏమవుతుంది x డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 160 చేసింది అంటే 20 డిగ్రీలు. సో మనకి x ప్లస్ y అంటే 130 y ప్లస్ x కదా, 130 ప్లస్ 20 డిగ్రీలు ఈక్వల్ టు 150 డిగ్రీలు. సో ఆప్షన్ 150 డిగ్రీలు ఆన్సర్ ఏ అవుతుంది అనమాట. ఇది రెండోది మీరు ఎలా చేయొచ్చు, ఇంకా మీరు ఇవ్వను ఇది గుర్తుండిపోయినా సరే మీరు ఇందులో చేసేవచ్చు. ఎందుకు చూడండి, ఇది 80 డిగ్రీస్. మన ఫార్ములా ప్రాపర్టీ నెంబర్ 3 పార్ట్ 1 ప్రాపర్టీ నెంబర్ 3 ఏంటి, ఆల్వేస్ 180 డిగ్రీస్ ఈక్వల్ గా ఉంటుంది, అర్థందా? సో ఇది మనకు తెలిసి ఎంత, ఇది ఓవరాల్ గా ఎంత 60 డిగ్రీలు, ఇది ఎంత 80 డిగ్రీలు. ఈ మొత్తం ఎంత వస్తుంది అప్పుడు 80 ప్లస్ 60 ప్లస్ 2x అంతే కదా, 2x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, అవునా? 2x ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ ఓవరాల్ అనమాట. సో 80 60 ఎంత 140 అంటే 180లో నుంచి 140 తీసేస్తే ఎంత 40 డిగ్రీలు. 40 డిగ్రీలు 2x అయితే x ఏమవుతుంది 20 డిగ్రీస్ అవుతుంది. సో అది 20 డిగ్రీస్ ఎక్కడ వేస్తే 20 డిగ్రీస్. ఇప్పుడు మనకు తెలుసు ఇది ఎంత 30 ఇది 20. సో ఇంటర్నల్ గా ఏమవుతుంది 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు ప్లస్ 20 డిగ్రీలు ప్లస్ y డిగ్రీలు. సో y డిగ్రీలు అవుతుంది 30 20 50 అంటే 180 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 130. మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు, మీకు ఏది నచ్చితే అది చేయండి, బట్ రెండు మంచి మెథడ్లే, అర్థమైందా? సో 150 డిగ్రీ అనేది ఆన్సర్ అనమాట. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 4 చూద్దాము. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ perpendiculars and base are 4 centimeters and 3 centimeters అంట. then find the value of radius. చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట. నా ఏంటి ఫ్రెండ్స్ నా రైటింగ్, ఇది రైట్ యాంగిల్, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ బి సి, ఇది పెర్పెండిక్యులర్ ఈజ్వల్ టు ఎంత అన్నాడు 4 సెంటీమీటర్స్ అంట. ఇది బేసు ఈజ్వల్ టు ఎంత 3 సెంటీమీటర్స్ అంట. హైపోటెన్యూస్ ఎంతో మనకు తెలియదు, మనం కనిపెట్టవచ్చు. కానీ అది ఏమన్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇన్ రేడియస్. ఇన్ రేడియస్ అంటే ఏం చేయాలి, దీని బైసెక్టరు, ఓకే, దీని బైసెక్టరు ఇంటర్నల్ బైసెక్టరు, ఇక్కడ ఇన్ రేడియస్ కనబడుతుంది, అర్థమైందా? అంతే కదా, మనం ఇన్ రేడియస్ ఇది అయ్యి. సో ఇన్ రేడియస్ ఏమవుతుంది, ఇది బ్లూ పెన్, ఓకే, ఇన్ రేడియస్. మీకు అర్థం అవ్వాలని నేను రాస్తున్నా ఫ్రెండ్స్, అదర్వైజ్ మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నా. ఇన్ రేడియస్ అంటే దీని పెర్పెండిక్యులర్, దీని పెర్పెండిక్యులర్, దీని పెర్పెండిక్యులర్. సో ఇది మన సర్కిల్, ఓకే. సో ఇది స్మాలర్, ఈ స్మాలర్ మనకు కనిపెట్టాయి. ఇన్ రేడియస్ ఫార్ములా మనకు తెలుసు ఏంటి, పెర్పెండిక్యులర్ ప్లస్ బేస్ మైనస్ హైట్, అదే హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు బై డివైడెడ్ బై 2. సో మనకి ఇది రావాలంటే మనకి ఏం కావాలి, హెచ్ రావాలి. మీకు ట్రిప్లెట్ గుర్తుంచుకోండి, మీకు ఆల్వేస్ 3 4 5 అనేది ట్రిప్లెట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లేదంటే హైపోటెన్యూస్ ఫార్ములా ఏంటిది, హైపోటెన్యూస్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. మీరు ఎలా గుర్తుంచుకున్న పడదు, ఇది గుర్తుందనుకో డైరెక్ట్ గా మీరు 5 వేసేసుకుంటారు, ఇక్కడ అంత సింపుల్ గా అయిపోతుంది. గుర్తుంచుకోండి ట్రిప్లెట్స్ మీరు గుర్తుంచుకుంటే మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజీగా ఫార్ములా చేసుకోవచ్చు మేడం. సో పర్పెండిక్యులర్ హైట్ ఎంత, ఇది ఎవరైతే తెలియదో వాళ్ళకి 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 9, 16 ప్లస్ 9 అంటే 25, అంటే రూట్ 25 ఎంత 5. చూడండి 5 వచ్చింది. ఈ ఫార్ములా మీకు గుర్తున్నా పర్లేదు, లేదా మీరు డైరెక్ట్ ట్రిప్లెట్ గుర్తుంచుకుంటే 3 4 5 మీకు ఆల్వేస్ పెద్దది అన్నది ఆల్వేస్ హైపోటెన్యూస్ ఉంటుంది, ఆల్వేస్ పెద్దది ఎప్పుడు హైపోటెన్యూస్ అవుతుంది అనమాట. సో మీకు ఇన్ రేడియస్ కనబడ్డాడు. ఇన్ రేడియస్ అప్పుడు ఏం చేయండి, 4 ప్లస్ 3 మైనస్ 5 డివైడెడ్ బై 2. ఓకే, 4 3 ఎంత 7 మైనస్ 2 అంటే 2 బై 2 అంటే ఎంత ఆన్సర్ 1 సెంటీమీటర్ ఉంటుంది. ఆప్షన్ సి 1 సెంటీమీటర్. అదే వాడు అవుటర్ రేడియస్ అడిగాడు అనుకోండి, అవుటర్ రేడియస్, ఓకే, అవుటర్ రేడియస్ అంటే క్యాపిటల్ ఆర్ అడిగాడు అనుకో, క్యాపిటల్ ఆర్ ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ డివైడెడ్ బై 2 అంతే కదా, మిడ్ పాయింట్. మనకి హైపోటెన్యూస్ ఎంత 5 తెలిసింది, 5 డివైడెడ్ బై 2 ఎంత 2.5 ఆన్సర్ అవుతాయి. ఫ్రెండ్స్ మీకు ఇన్ రేడియస్ అయినా మీరు కనిపెట్టవచ్చు, అవుటర్ రేడియస్ అయినా మీరు కనిపెట్టవచ్చు, అర్థందా, మీకు ఫార్ములాస్ తెలిస్తాయి. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం నెంబర్ 5 చూడండి. ఇదేనా ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఎప్పుడైతే ఈక్వలేటర్ ట్రయాంగిల్ అడిగాడో అన్ని తుస్ మటాస్ అయిపోయినట్టే, అర్థమైందా. మీడియన్, పర్పెండిక్యులర్ బైసెక్టర్, యాంగిల్ బైసెక్టర్స్ అన్ని ఒకటే అయిపోద్ది. ఓకే, సైడ్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అంటే
ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే ఎగ్జాక్ట్గా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. ABC ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది. ఏజ్ కూడా ఎంత 12 సెంటీమీటర్స్, ఏజ్ కూడా 12 సెంటీమీటర్స్, ఏజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అదనమాట. దెన్ ఫైండ్ ద అవుటర్ రేడియస్ ఆఫ్ ద ట్రయాంగిల్. మనకు అవుటర్ రేడియస్ అంటే ఏంటి మీకు చెప్పాను, అన్నీ ఒకటే అయిపోద్ది. ఓకే, యాంగిల్ బయట సబ్ట్రాక్ట్ అన్ని ఏదైనా ఒకటి అయిపోద్ది. ఇది అంటే ఈ పోర్షన్ మనకు కావాలన్నమాట. ఇది రేడియస్ఏ, ఇది రేడియస్ఏ, అవునా కదా. అంటే బేసికల్గా అవుటర్ రేడియస్ అంటే అనమాట. అంటే ఈ పోర్షన్ ఎక్కడ ఉన్నా సరే ఇవన్నీ ఒకటే అవుతుంది, అర్థమైందా, ఇదంతా ఒకటే అవుతుంది. సో అవుటర్ రేడియస్ మనం కనిపెట్టాలంటే ఆర్ కనిపెట్టాలి. ఆర్ తాలూకు ఫార్ములా ఏమవుతుంది మనకి, దీని ద్వారా మనకి 12 సెంటీమీటర్స్ మనకు తెలుసు. సో హైట్ చెప్పండి, √3/2 ఏ, అవునా. హైట్ ఈజ్ ఈక్వల్ టు √3/2. ఎందుకంటే ఆర్ కావాలంటే మనకి ఏం చేయాలి, మన అవుటర్ రేడియస్లోని ఆర్ కావాలంటే ఓకే ముందు √3/2, ఎందుకంటే h/2 కదా ఆర్. క్యాపిటల్ ఆర్ ఈజ్ కూడా h/2. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవని అవుటర్ సైడ్, ఎందుకంటే అన్నింటిలోని ఇది ఒకటే అయిపోద్ది, అన్ని ఇది ఒకటే. సో √3/2 ఫస్ట్ ఆఫ్ ఆల్ √3/2 ఇంటూ 12 మీటర్స్ ఎంత 6√3 అర్థమైందా. రెండోది లేదా ఇలా సారీ ఇది ఒక్క నిమిషమే, ఐ థింక్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఈక్విలేటర్ ట్రయాంగిలే, ఇది రాదు. ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఎక్కడ వస్తుంది మీకు ఒక ప్రాబ్లం, మీకు మీడియన్ గురించి చెప్పాను అవునా. ఇంకలర్ చేద్దాం. మీకు ప్రస్తుతానికి మీరు హెచ్ కనిపెట్టారు, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఏ. హెచ్ అంటే ఏంటి, ఇదంతా హెచ్, అవునా, హెచ్ అయిపోద్ది. అండ్ హెచ్లోని వాట్ ఈజ్ మీడియన్, మీడియన్ మీకు చెప్పాను అన్ని ఈక్వల్. మీడియన్ ఇవన్నీ మీడియన్ ఎప్పుడు ఏమో చేస్తుంది 6 స్మాల్ ఆర్ అంటే 2:1 రేషియోలో ఉంటుంది. అంటే ఇది టూ పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది అనమాట. మనకి హైట్ తెలిసిపోయింది 6/3. సో అప్పుడు క్యాపిటల్ ఆర్ ఫార్ములా ఏంటవుతుంది 2 × h/3 అంతే కదా, 2 × h/3. సో 2h అంటే 2 × h ఎంత 6√3 /3. సో 3 1 3 2 అంటే 4√3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట రేడియస్. సో ఆప్షన్ సి 4√3. ఫ్రెండ్స్ అర్థమైందా. మీరు ఇక్కడ మీడియం కాన్సెప్ట్ తీసుకోండి, ఎందుకంటే ఈక్వల్ యాంగిల్ ఏం తీసుకున్నా పర్లేదు. మీడియం కాన్సెప్ట్ తీసుకుంటే మీకు డైరెక్ట్గా ఆర్ వచ్చేస్తుంది, ఎందుకంటే క్యాపిటల్ ఆర్ పైన ఉంటుంది, స్మాల్ ఆర్ కింద ఉంటుంది. సో క్యాపిటల్ ఆర్ ఆల్వేస్ 2 పార్ట్స్ ఉంటుంది, స్మాల్ ఆర్ 1 పార్ట్ ఉంటుంది. టోటల్ 3 పార్ట్స్ కదా, అంటే 2 / 3 పార్ట్స్ ఇంటూ టోటల్ హైట్. సో 2/3 అనమాట, 2h/3 అనమాట. సో మనం హెచ్ ఎక్కడ పెట్టాం 6√3. సో 6√3ని /2/3 ఇంటూ 3 చేస్తే 2 పోద్ది అండ్ 4√3 ఆన్సర్స్ అనమాట. ఐ హోప్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం ఏం చేసాము, ఫస్ట్ హైట్ కనిపెట్టాము, దాని తర్వాత మీడియంలోనే ఆర్ కనిపెట్టేసాము, అర్థమైందా. నేను ఈ ఆర్ h/2 ఏమనుకున్నానంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నాను నేను. ఓకే మైండ్లో, ఎందుకంటే ఇప్పుడు దీనికి ముందే కదా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేస్తాము ఇది. సో దానివల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యాను అంతేనే. ఓకే ప్రాబ్లం నెంబర్ 6లో మీరు చూడండి, ఇన్ ఏ గివెన్ ఫిగర్ AM ఈజ్ పర్పెండిక్యులర్ టు BC అంట. ఓకే AM ఈజ్ పర్పెండిక్యులర్ BC ఇఫ్ యాంగిల్ A ఈజ్ ఇంటర్నల్లీ బైసెక్టెడ్ అండ్ మీట్ ఎట్ పాయింట్ N, అంటే పాయింట్ N దగ్గర మీట్ అయింది ఇంటర్నల్ బైసెక్ట్. అంటే బేసికల్గా మనకు ఫిగర్లో అనుకుంది, కానీ ఇంటర్నల్ బైసెక్ట్ ఏంటవుతుంది ఈ రెండు సమానంగా. ఓకే ఈ రెండు యాంగిల్స్ ఒకటే ఉంటుంది, ఇది థీటా అయితే ఇది కూడా థీటా అవుతుంది, ఎందుకంటే రెండు సమానంగా. ఇంటర్నల్ బైసెక్ట్ అంటే యాంగిల్ సమానంగా. ఓకే మీరు ఫిగర్ ఎలా ఉన్నా అనుకోండి, బట్ ఎప్పుడైతే ఇంటర్నల్ బైసెక్ట్ అంటే ఆ రెండు సమానంగా ఉంటాయి అనమాట, యువతల పాటు అవతల పాటు మీట్ N. దెన్ ఫైండ్ ద యాంగిల్ MAC, అంటే మనం ఈ యాంగిల్ కనిపెట్టాలి. ఓకే ఈ యాంగిల్ కనిపెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే చూడండి, ఓకే ఇప్పుడు ఎనీ ట్రయాంగిల్ ABC తీసుకోండి. ముందు ట్రయాంగిల్ ABCలో ఎనీ ట్రయాంగిల్ 180 డిగ్రీస్ ఉండాలి. మనకు ఆల్రెడీ ఇది ఏం తెలిసింది 65 డిగ్రీస్, ఇది ఎంత 30 డిగ్రీస్. సో 65 30 ఎంత 95 డిగ్రీస్. సో నాకు యాంగిల్ ఏ పూర్తి తెలిసిపోద్ది ఎంత 180 డిగ్రీస్. ఓకే మైనస్ 95 డిగ్రీస్, ఎందుకంటే 65 + 30 రెండు కలిపేసాను. ఓకే మిగిలింది అది. సో ఎంత అవుతుంది 85 డిగ్రీస్. సో నాకు యాంగిల్ ఏ అంటే ఈ పూర్తి మొత్తం యాంగిల్ ఏ 85 డిగ్రీస్ వచ్చింది. సో ఇంటర్నల్ బైసెక్ట్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ పార్ట్ మొత్తం నాకు ఏమవుతుంది 42.5, ఈ పార్ట్ 42.5 అంతే కదా. కానీ మనకు కావాల్సింది ఇది కదా. సో మనకి ఏం తెలిసింది, ఇప్పుడు బ్లూ పెన్తో రాస్తాను ఇది. ఓకే 42.5 ఇది ఈ పార్ట్ మనకు తెలిసిపోయింది 42.5, ఈ పార్ట్ 42, ఎందుకంటే సమానంగా ఉంటుంది కాబట్టి అదొకటి తెలిసింది. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం యాంగిల్ N కనిపెడితే మనకు సింపుల్గా తెలిసిపోద్ది, ఎందుకంటే ఇది 65 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్. ఎంత 65 + 42.5 ఎంత 107.5 డిగ్రీస్ అనమాట. ఇది మొత్తం ఏది మనకు కావాల్సింది ఏంటి యాంగిల్ N. యాంగిల్ N ఈక్వల్ అవుతుంది యాంగిల్ అంటే ఇప్పుడు చూడండి ABN చూడండి, ట్రయాంగిల్ ABN లో చూస్తే ఓకే ఏ ఇది B ఇది N లో చూస్తే 65 డిగ్రీస్ 42.5 107. సో 198 మైనస్ 107.5 అంటే ఎంత అవుతుంది 72.5 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఏమొచ్చింది 72.5 డిగ్రీలు వచ్చింది.
ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏఎంసి మనం కనిపెట్టొచ్చా, యాంగిల్ ఏఎంసి, ఎందుకంటే ఇది 90 డిగ్రీస్ పెర్పెండిక్యులర్ అన్నాడు కదా, 90 డిగ్రీస్. సో మనకి ఏమవుతుంది, ట్రయాంగిల్ ఏఎంఎన్ తీయండి. ఎంత డిగ్రీ ఉన్నది, యాంగిల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, యాంగిల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 72.5 డిగ్రీస్. మనకు కావాల్సింది ఇది అనమాట. సో ఇక్కడ మనం యాంగిల్ ఏ డాష్ అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్ మైనస్ 72.5 డిగ్రీస్. 90 మైనస్ 72.5 డిగ్రీస్ అంటే ఎంత అవుతుంది, 162.5 అంటే 180 డిగ్రీస్ నుంచి 162.5 డిగ్రీ తీసేస్తే ఎంత అవుతుంది, 17.5 డిగ్రీస్ మిగులుతుంది. సో మనకి ఇది కావాల్సింది 17.5 డిగ్రీస్ అనమాట. ఆప్షన్ 7 వచ్చింది ఇక్కడ, 5 ఇది. ఆప్షన్ బి 17.5 డిగ్రీస్ ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా, టైపింగ్ మిస్టేక్ 17.5 అన్నది మనకు ఆన్సర్ అనమాట. అర్థమైందా. సో ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 7 చూద్దాము. ఇన్ ఎనీ ట్రయాంగిల్ విచ్ ఈస్ ద ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. చూడండి ఫ్రెండ్స్, ఇది చెప్తున్నా, ఇది ఎస్ఎస్సి సిజిఎల్ అడిగిన క్వశ్చన్ చెప్తున్నాను. ఎస్ఎస్సి సిజిలో అడిగిన క్వశ్చన్ ఇంత సింపుల్ గా అడుగుతాను. మీరు కాన్సెప్ట్ తెలిస్తే సింపుల్, కాన్సెప్ట్ తెలియకపోతే మీరు ఏదైనా పెట్టి సరిపోతారు. అవునా, ఇది ఏమన్నాడు, ఇన్ ఎనీ ట్రయాంగిల్ విచ్ ఈస్ ద ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. అంటే ఒక ట్రయాంగిల్ ఉన్నది ఏబిసి. ఓకే, ఇన్ ఎనీ ట్రయాంగిల్ విచ్ ఈస్ ద ఈక్వి అంటే బేసికల్గా నేను ఏం చేస్తానంటే ఇంటర్నల్ బైసెక్ట్ చేస్తా. ఇది ఐ, అవునా, అంతే కదా. ఈ పాయింట్ నుంచి విచ్ ఇస్ ద ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఈ సెంటర్ అంటే ఈ ట్రయాంగిల్ ఇన్ రేడియస్, అంతే కదా, ఈక్వి డిస్టెన్స్ కదా. అంటే ఏంటి, ఇది డి అనుకోండి, ఇది ఈ అనుకోండి, ఇది ఎఫ్ అనుకోండి, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐఈ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్, అంతే కదా. అంటే అప్పుడు ఏమంటుంది, ఇన్ సెంటర్ అనమాట. ఆప్షన్ బి మీరు ఇన్ సెంటర్. ఫ్రెండ్స్ అందుకే చెప్తున్నా, గుర్తుంచుకోండి, ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ ట్రయాంగిల్ అంటే ఈచ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే సైడ్కి అనమాట. అదే వెట్టెక్స్ అయితే ఏమొస్తుంది అది మీకు తెలియాలి. ఓకే, సో ఇది మన ఇన్ సెంటర్ అవుతుంది. సో ఆప్షన్ నెంబర్ ప్రాబ్లం నెంబర్ 8 చూడండి, ఇది మీకు నేను హోంవర్క్ ఇస్తాను, ఇదే అడిగాను చూడండి. ఇన్ ఎనీ ట్రయాంగిల్ విచ్ ఈస్ ద ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ వెట్టెక్స్. సో ఇప్పుడు మీరు ఇది కానీ ఆన్సర్ చేస్తే మీకు కాన్సెప్ట్ సెంట్రస్ తాలూకా కాన్సెప్ట్ క్లియర్ అయిపోయినట్టే చెప్తున్నా ఫ్రెండ్స్. అర్థందా, దీన్ని హోంవర్క్ అనుకోండి. దీని ఆన్సర్ని ప్లీజ్ కమెంట్ సెక్షన్లోనే కమెంట్ చేయండి. అండ్ మీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వండి, మళ్ళీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా చెప్పండి, మన తెలుగు వాళ్ళకి అందరికీ రీచ్ అవ్వాలనేసి. అర్థందా, మళ్ళీ రేపు మంచి వీడియో కలుద్దాం. అప్పటివరకు హ్యావ్ ఎ నెక్స్ట్ డే, బాయ్, టేక్ కేర్.